నిన్నటి రోజున వైఎస్ఆర్ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో మొన్నటి రోజున నందమూరి బాలకృష్ణ గారు అదే విగ్గు పెగ్గురాజు తప్పదాయి నిండు అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోగాడని సంబోధిస్తే ఆన్ రికార్డు చట్టసభల్లో ఆయన ఆ మాటలు మాట్లాడితే ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో పాటు వాటిని రికార్డ్స్ నుంచి కూడా తొలగిస్తామని చెప్పి ఎక్కడా ఈ ప్రభుత్వం చెప్పలేదు. మా నాయకుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడడం పట్ల మేము మా మనసులకు బాధ కలిగి మేము నిరసన తెలిపితే ఈరోజు అనంతపురం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మా మీద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. మీది నడుస్తూ ఉందని చెప్పేసి మీరు నోటికి ఏమి వచ్చినా మీ మీద కేసులు ఉండవు, మీ మీద పోలీసులు యంత్రాంగం పనిచేయదు, మిమ్మల్ని ప్రశ్నిస్తే మా నాయకుడిని అన్నారని చెప్పేసి మేము బాధతో అజిస్టేషన్స్ చేసి నిరసన తెలిపితే మా మీద కేసులు కడతారు. మొన్నటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ లాంచ్ చేశారు. ఈ డిజిటల్ బుక్లోకి ప్రతి ఒక్కరూ ఎక్కుతారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు డబలే ఉంటుంది కానీ దాని తక్కువ ఏమాత్రము పరిణామాలు ఉండవు. ఈరోజు సిగ్గుండాలి, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈరోజు సైకోగాడని ఒక ఎమ్మెల్యే మాట్లాడితే కనీసం ఇది తప్పు, అలా మాట్లాడకూడదని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు చెందినటువంటి ఒక్క ఎమ్మెల్యే గారిని స్టేట్మెంట్ ఇవ్వకోకుండా ఉన్నారు. ఎందుకంటే బాలకృష్ణ తాగి వచ్చాడనేది అందరికీ తెలుసు. కానీ ఆయన ఏమన్నంటే ఆయన చంద్రబాబు నాయుడుకు బామార్ది, నారా లోకేష్కు మామ, పిల్లనిచ్చిన మామ. అందువల్లనే జనసేన పార్టీ చిరంజీవి గారి మీద మాట్లాడిందని చెప్పేసి కూడా జనసేన పార్టీ కూడా దీని మీద ఎక్కడా ఖండనివ్వడం లేదు. మీరు ఎన్ని రోజులు చేస్తారో మీరు ఇలాగే చేస్తుండండి, మేము కేసులకు భయపడే పరిస్థితి ఉండదు. మా నాయకుడిని మీద నోరు పారేస్తే ఖచ్చితంగా మేము ఎంతటి వరకైనా ఉద్యమాలు చేస్తాం, మీ మెడలు వంచుతామని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా తెలియజేస్తున్నాం. మొన్నటి రోజున అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలపై నిన్న మేము నిరసన వ్యక్తం చేసినాం. దిష్టిబొమ్మ తగలబెట్టింటే దీన్ని మీరు పర్మిషన్ లేకోకుండా చేసినారు. మా ఆరాధ్య దైవంగా భావించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము నిరసన తెలియజేయడం కూడా తప్పు అయిపోయింది. ఈరోజు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఈరోజు స్టేషన్కి పిలిపించి 3 గంటల పాటు కూర్చోబెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. ఈరోజు అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి మీరు మమ్మల్ని ఇట్లా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లాంటి ఎన్ని కేసులు పెట్టినా మేము వనకం బెనకం. ఎందుకంటే మా నాయకుడు నేర్పించిన లక్షణాలు అవి మాకు. కాబట్టి మీ కేసులకి మేము భయపడము. ఇట్లా మా నాయకుని మీద మేము ఆరాధ్య దైవంగా భావించే జగన్మోహన్ రెడ్డి గారిపైన ఇంకొకసారి ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా దీనికి తీవ్రంగా దాడులు చేస్తాం, ఎంతటికైనా సిద్ధంగా ఉంటాం. కాబట్టి దీన్ని మీరు బహిరంగ మళ్ళీ అడుగుతున్నాం, బహిరంగ క్షమాపణ చెప్పాలి బాలకృష్ణ గారు. దీన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము ఖండిస్తున్నాం. మీ పేరు? నవీన్ రెడ్డి, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.